ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం కనబడతా ఉంది. 2014లో వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళ సంఖ్య చూడండి. వాళ్ళు ఎవరంటే తాటి వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట, పాయం వెంకటేశ్వర్లు, పినపాక, అదేవిధంగా బానోతు మదన్లాల్. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి పోవడం జరిగింది. అదేవిధంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరంటే కోనేరు కోనప్ప, అదేవిధంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. టీడీపీ నుంచి ఒక ఎంపీ మల్లారెడ్డి, అదేవిధంగా 12 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరా అంటే వీళ్ళంతా టీడీపీ నుంచి పోయిన వాళ్ళే. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి, ప్రకాష్ గౌడ్ రాజేందర్, చల్లధర్మారెడ్డి పరకాల, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం, మాగంటి గోపిరాజ్ జూబ్లీహిల్స్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్, మాధవరం కృష్ణరావు కూకట్పల్లి, అరికెపూడి గాంధీ శేర్లింగంపల్లి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం, రాజేందర్ రెడ్డి నారాయణపేట్, కేపీ వివేకానంద గౌడ్ కుత్బులాపూర్, జి సాయన కంటోన్మెంట్. సో 12, 13, 14, 14, 3, 17 మంది. 17 మందితో పాటు ఇంకొకరు ఉన్నారు చూడండి. 17 మందితో పాటు ఒక సిపిఐ ఎమ్మెల్యే. ఈయనెవరు? 17, 18 సిపిఐ నుంచి. ఈ 7 కాంగ్రెస్ నుంచి. 18 ప్లస్ 7, 25 మంది ఎమ్మెల్యేలు మొత్తం. కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, పువ్వాడ అజయ్, విఠల్ రెడ్డి, నలబోతు భాస్కర్ రావు, చిట్టమోహన్ రెడ్డి, రెడ్డి నాయక్, కాళయాదయ్య. సో దాదాపు ఎంతమంది? 25 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నుంచి 2014లోనే తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ. 2018లో వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ చేరిన వాళ్ళు చూడండి. కాంగ్రెస్లో 12 మంది ఎమ్మెల్యేలు ఎవరా అంటే ఆత్రం సక్కు, గండ్ర వెంకటరమణారెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా మనమ వెంకటేశ్వరరావు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, బానోతు హరిప్రియ, జాజల సురేందర్, అదేవిధంగా రేఖ కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు, మేచా నాగేశ్వరరావు, సంట్ర వెంకట వీరయ్య. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ నుంచి ఒకరు. సో ఈ విధంగా 12, 13, 14, 15, 16 మంది ఎమ్మెల్యేలు. 16 మంది ప్లస్ 25. చూడండి ఎంతమందిని తీసుకున్నారు. వీళ్ళు కాక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ విధంగా వీళ్ళందరినీ కూడా తీసుకున్నటువంటి దొంగ కేసీఆర్. వీళ్ళంతా పార్టీ ఫినాన్షియల్ కాదా? 2014 నుంచి 2023 వరకు దాదాపు 25 ప్లస్ 16, 41 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. వీళ్ళు కాక ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంకా చాలామంది ఉన్నారు. ఎమ్మెల్సీలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలు విలన్ చేసుకోలేదా కేసీఆర్? ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలు ఏరి కదా. మరి ఇది పార్టీ ఫిరాయింపులు కాదా? కేసీఆర్ కేటీఆర్ అమెరికాలో ఉండి ఏదో మాట్లాడుతాం పార్టీ ఫిరాయింపుల గురించి. అరే పాడి కౌశిక్ రెడ్డి చూడరా ఎదవా, ఇది పార్టీ ఫిరాయింపులు కాదా? మాట్లాడుతూ ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావురా ఆకురౌడి, ఇడియట్.